నా పేరు డాక్టర్ రాఘవ సునీల్. నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ స్టార్ట్ చేసింది. గత 8-9 సంవత్సరాల నుంచి నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఒక అపోహ ఏముందంటే నడుము నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ వచ్చినప్పుడు నేలపైన పడుకోవాలి, బల్లపైన పడుకోవాలని చాలామంది అంటూ ఉంటారండి. ఇది చాలా తప్పు ఆలోచన. ఎందుకంటే మన నడుము అన్నది స్ట్రైట్గా ఉండదు. మన నడుములో కర్వ్స్ ఉంటాయి. ఆ కర్వ్స్కి సపోర్ట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం పరుపు పైన పడుకోవాలి, మంచం పైనే పడుకోవాలి. ఎందుకు మంచం పైన పడుకోవాలంటే మనము కింద పడుకొని లేచినప్పుడు నడుము పైన మోకాళ్ళ పైన ఒత్తిడి పడుతుంది. ఆల్రెడీ నడుములో ఇబ్బంది ఉన్నప్పుడు మనం లేచేటప్పుడు నడుము ఆ లోపలున్న గాయం లాంటిది ఏమైతే ఉంటుందో అది రోజు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మంచం పైన పడుకోవాలి, పరుపు పైన పడుకోవాలి. పరుపులు కూడా మన దూది పరుపులు మంచిది కాదండి. ఎందుకంటే దూది పరుపులు వాడే కొద్దీ గట్టిపడిపోయి ఉంటలుగా అవుతాయి. అప్పుడు నడుముకు కావాల్సిన సపోర్ట్ అది ఇవ్వలేదు. కాయిర్ ఫోమ్ కాంబినేషన్ అంటే కొబ్బరి పీచు అలాగే ఫోమ్ కలిపి ఉన్న పరుపులు మార్కెట్లో చాలా ఉన్నాయండి. అలాంటి పరుపులు వాడటం మంచిది. అలాగే మెడ నొప్పి ఉన్నప్పుడు దిండు వాడాలా వద్దా అన్నది కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దిండు వాడాలి, కాకపోతే మరీ ఎక్కువ దిండ్లు వాడకూడదు. మెడకు సపోర్ట్ వచ్చే విధంగా, అంటే మన తల మన శరీరం ఒక లైన్లో ఉండాలి. అంటే దిండ్లు ఎక్కువ పెట్టుకుని తల ఇటువైపు ఇట్లా పుష్ అవ్వకూడదు, ఒకవైపు నెట్టబడకూడదు. అలాగని దిండు లేకపోయి తల ఇలా సైడ్ పడిపోకూడదు. మెడ మనం పడుకున్నప్పుడు తల మన మెడ శరీరం అన్నీ ఒక లైన్లో ఉంటే జనరల్గా మెడ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది.